5 లక్షల కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయట. 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు 15-16 నెలల కాడి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి కొత్తలోనే నెల లోపట్లోనే రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిళ్ళు. ఇప్పుడు 15-16 నెలల కాలం వచ్చింది, వస్తున్నాయి. ఎప్పుడు వచ్చేది? ఇంకా 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది ఇక ప్రభుత్వం ఏర్పడి. ఈ నెలని ఇప్పుడు నేను ఒక 10 సార్లు చదవచ్చు ఈ నెలలో వస్తున్నాయని. నేనే 10 సార్లు చదివినట్టు 10 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. ఒక పక్కనేమో దాంట్లో చిప్ పెట్టి ఇస్తామని ఒక పక్కన, లేకపోతే ఇంకేదో క్యూఆర్ కోడ్ ఉంటుందని ఇంకొక పక్కన, ఏటీఎం కార్డు సైజులో ఉంటుందని ఇంకొక పక్కన, ఫోటోలు పెట్టాలని వద్దనేది ఇంకొక పక్కన, మోడీ గారి ఫోటో పెట్టకపోతే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది, ఈ లొల్లతోనే సరిపోతా ఉన్నది. రేషన్ కార్డు ఇచ్చింది అయితే ఏమీ లేదు. సో 5 లక్షల కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నట. ఇప్పటి వరకు 1.26 లక్షల లబ్ధిదారుల ఎంపిక, మరో 4.32 లక్షల అర్జీలపై అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే ఇంకా ఉడబోత కార్యక్రమం అవుతా ఉన్నది. ఇచ్చేది ఎప్పుడు? ఈ నెలలోనే కార్డుల పంపిణీ పూర్తయ్యే అవకాశం. జాబితాలో పేరుంటే ఈ నెల నుంచే సన్నబియ్యం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా పొలికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలల నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్తో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైన లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ఆశావాహులకు ఊరటనిచ్చింది. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీసేవ కేంద్రాలు సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డు లేనివారు వివరాలను వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకుంటున్న విషయం విదితమే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్కి దరఖాస్తు చేసుకోవాలన్నా, ఆసుపత్రి బిల్లులు సమర్పించి సీఎం రిలీఫ్ ఫండ్ పొందాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. పెళ్లిళ్ళు చేసుకొని వేరుగా కాపురాలు పెట్టిన పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడబోసి అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేయడానికి జాప్యం అవుతుంది. ఇప్పటి వరకు 1.26 లక్షల కుటుంబాలను ఎంపిక చేశారు. అయితే వీరికి కొత్త కార్డులు జారీ చేయలేదు. లబ్ధిదారుల జాబితాలో మాత్రం పేర్లున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 1.26 లక్షల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఇవి కాకుండా మరో 4.32 లక్షల కుటుంబాలపై కసరత్తు చేస్తున్నారు. ఇవి కాకుండా 1.50 లక్షల మంది ఒంటరి సభ్యుల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో కొందరు పాత కార్డులోకి వెళ్తారా, కొత్త ఎంపిక చేసి 1.26 లక్షల జాబితాలకు వెళ్తారా, 4.32 లక్షల కార్డులోకి చేరుతారా అన్నది పూర్తిస్థాయి కసరత్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కసరత్తు పూర్తయితే 5 లక్షల నుంచి 5.5 లక్షల కుటుంబాల ఎంపిక పూర్తవుతుంది. కానీ దరఖాస్తుల సంఖ్యకు, ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్యకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. సుమారు 10 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉందని అధికారులు కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. కానీ ఇందులో 50 నుంచి 55% వరకే కార్డులు పంపిణీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మీసేవ కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టర్లు నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సమగ్ర కులగణన సర్వే ప్రాతిపదిక తీసుకొని ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏది సమగ్ర కులగణన సర్వే ఉంది కదా, ఈ అంత కాదట, ఈ అంత అయిపోయింది. ఏది మీరు గ్రామ సభలలో ఇచ్చింది కానీ, మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నది కానీ, కలెక్టర్ దగ్గరికి పోయి మీరు ఇచ్చింది కానీ దాన్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోరట. ఏది తీసుకుంటారట? రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ఎక్కడ సమగ్ర కులగణన. వీళ్ళు సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి ఎవరైతే అధికారులు వచ్చిందో ఆ సర్వేలో మీకు రేషన్ కార్డు లేదని, రేషన్ కార్డులో కొత్త వ్యక్తి యొక్క పేరు చేర్చాలని, మా కూతురుదో మా కొడుకుతో చేర్చాలంటూ వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఇచ్చినట్టయితుంటే అటువంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారట. మళ్ళీ ఇది కొత్త సిస్టమ్ ఏందో అర్థం కాదు. మీ సేవకు ఉరుకుల్ని అని చెప్తారు.
మీరు రాగానే ప్రజాపాలనలో దరఖాస్తులు ఇయ్యారని చెప్తారు. ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు పాన్ షాప్కు పోయినాయి. మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే 100-200 రూపాయలు గంగల కలిసిపోయినాయి. ఇక మళ్ళీ లాస్ట్కి సమగ్ర కులగణన సర్వేనే ప్రాతిపాదికన తీసుకొని రేషన్ కార్డులు ఇస్తారట. చాలామంది పాల్గొనలేదు. సమగ్ర కులగణనలో చాలామంది పాల్గొనలేదు. మరి పాల్గొన్నటువంటి వ్యక్తులకి రేషన్ కార్డు లేకపోతే ఇయ్యరా మరి మీరుగా? నిరంతర ప్రక్రియను ఒక పక్కన చెప్తారు. ఏం జరుగుతూ ఉన్నది రేషన్ కార్డులది? రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి 16 నెలల కాలం వెల్లదీసినటువంటి ప్రభుత్వం ఇక చిట్ట చివరికి మూలిగే నక్క పైన తాటిపండు పడేటువంటి విధంగా ఇలా మళ్ళా రేషన్ కార్డులకి సమగ్ర కులగణన సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం ఇది ఎంతవరకు సబబు అనేది ఇది ప్రభుత్వానికి మంచి పని కాదు. ఇది ఇక ఇప్పుడు వస్తానే రేపు వస్తానే అని చెప్పేసి ఏదైతే చెబుతా ఉన్నారో ప్రభుత్వం, ఇగో టెండర్ దశలోనే కార్డుల ముద్రణ, ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. టెండర్లు వేయాలి, ఆ టెండర్లో వాళ్ళు పాల్గొనాలి, వాళ్ళకు సరైనటువంటి వాళ్ళకు అనుకూలిస్తే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ టెండర్లో పాల్గొన్నటువంటి వాళ్ళకు. ఇంకా టెండర్లే కాలేదు, రేపు మాపో వస్తే రేపు మాపో అంతా ఇది ఉద్దరముచ్చటి అంతా కూడా రేపు లేదు ఎల్లుండి లేదు, ఇంకా 4 నెలలు పట్టే కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు నాకు తెలిసి. ఇక కొత్త రేషన్ కార్డుల ముద్రణ ఇంకా ప్రారంభం కాలేదు. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించడానికి ఈ నెల 11న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. అదే రోజు నుంచి టెండర్ల బిడ్లు స్వీకరిస్తుంది. 17న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి టెండర్ల నమోదుకు ఈ నెల 25 వరకు గడువిచ్చి టెండర్లు స్వీకరించింది. ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందో, కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో అని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ నెల 30 నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ కోటా నుంచి సన్నబియ్యం వస్తాయా లేదా అని ఆశావాహులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించడంతో ఆశావాహులు ఊపిరి పీల్చుకున్నారు. మీరు ఊపిరి పీల్చుకున్నారు సరే, కానీ మరి వీళ్ళు లబ్ధిదారుల కాదా అనేది ఆ లిస్ట్ నుంచి ఏం పట్టకపోతే మీరు ఆల్రెడీ కోటను అక్కడ పంపించలా డీలర్ దగ్గరికి. వాళ్ళకి ఈ నెల కోటని ఆ ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో ఆ లిస్టులో పేరు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా, వాళ్ళు ఏ కార్డు పట్టకపోతే రేషన్ డీలర్ బియ్యం ఇస్తాడు? వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఏ ప్రాతిపదికన రేషన్ డీలర్ ఇస్తాడు? నేను అర్హుల జాబితాలో ఉన్నా, నాకు ఏమంటే ఇస్తాడా? ఏ ప్రింట్ని తీసుకుపోవాలి మీ సేవ నుంచి ఏందనేది అదొకటి చెప్పండి. మీరు వస్తే మీరు పోగానే బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇస్తారు, కొత్త వాళ్ళకు కూడా ఇస్తారు అని చెప్పేసి అలా ఏదైతే పేరున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇస్తారు అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది మరి నిజంగా కూడా నమ్మశక్యంగా అయితే లేదు. మీరు ముందుగా రేషన్ కార్డుల ప్రక్రియ మొదలుపెట్టి 1 మంత్లో పూర్తి చేయండి. ఇది ఈ నెలలో ఇప్పుడు ఏప్రిల్, మరి ఈ ఏప్రిల్ నెలలో కూడా ఏప్రిల్ ఫూల్ చేస్తామంటే జనాలు వినే పరిస్థితులు లేరు. ఏప్రిల్ ఫూల్ మాటలే అనిపిస్తూ ఉంది నాకైతే. చాలామంది జనాలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదా, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన మరి వాళ్ళు ఫూల్ చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు. ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి కార్డులు. ఇంకా ఏమున్నాయట అంటే 18 లక్షల సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినాయి. 18 లక్షల దరఖాస్తులు వస్తే వీళ్ళు ఇప్పటి వరకు కేవలం 1,26,000 మంది మాత్రమే గుర్తించినట. 18 లక్షల దరఖాస్తుల్లో అంటే కేవలం 12 నుంచి 13% మంది మాత్రమే అర్హులకు గుర్తించిండ్రు. సరే, మొత్తం గుర్తిస్తే ఇంకొక 4 లక్షలు అంటే మొత్తానికి 5 లక్షల మంది అవుతారు కావచ్చు. మరి ఇంకా దర్దాపుగా 13 నుంచి 14 లక్షల మంది వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? సరే, ఉండొచ్చు, అందరు కావాలని ఏమీ లేదు. చాలామంది భూమి ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది ఉద్యోగస్తులు కూడా దరఖాస్తు చేసుకుంటారు, కాదనట్లేము. కానీ అంతమందికి 18 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 4-5 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే అది కుదరని పని. గత సర్కారు ఇచ్చిందంటే అది వాళ్ళు దరిద్రమైనటువంటి సర్కారు కాబట్టి మీ చేతిలో పెట్టిండ్రు బాధ్యతలు. ఆయన ఎక్కడ కూడా రేషన్ కార్డు 7-8 ఏళ్ళుగా రేషన్ కార్డు ఇవ్వకపోయా. సో మీరైనా ఇస్తారు కావచ్చు వచ్చినటువంటి కొత్తలు, అంటే మీరు కూడా ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. దీనిపైన పునరాలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం కూడా ఉన్నది.